హాయ్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ రెస్పెక్టెడ్ టీచర్స్. ఈ రోజు ఈ వీడియోలో ఎవరైతే 2025-26 మార్చ్ 18న హిందీ ఎగ్జామ్ రాశారో, అలాగే ఇంగ్లీష్ ఎగ్జామ్ రాశారో, ఏప్రిల్ 2న ఎగ్జామ్ ఫైనల్ పేపర్ లో ఇచ్చినటువంటి మిస్టేక్స్ గాను ఈ రోజు గవర్నమెంట్ ఒక హిందీలో 2 మార్క్స్ అలాగే ఇంగ్లీష్ లో 4 మార్క్స్ ని యాడ్ చేయడానికి డిసైడ్ చేశారు. అయితే ఎవరికి వస్తాయి ఈ యాడ్ మార్క్స్? అందరికీ యాడ్ అవుతాయా? అయితే ఏ ప్రశ్నలకు యాడ్ అవుతాయి? ప్రశ్నలకు సమాధానం రాయకపోయినా కూడా మార్క్స్ వస్తాయా లేదా అనేది ఈ వీడియోలో చూద్దాం. ముందుగా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఇక్కడ హిందీ గురించి చూద్దామండి. హిందీలో మనకు 2 మార్క్స్ ఏ ప్రశ్నలకు యాడ్ చేస్తున్నారు గమనిద్దాం. క్వశ్చన్ నెంబర్ 3 మనకు నాన్టెల్ నుండి ఒక పారాగ్రాఫ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ పారాగ్రాఫ్ కింద ఉన్నటువంటి క్వశ్చన్ లో 4వ ప్రశ్న ఈలో ఉన్నటువంటి ప్రశ్నలో యాక్చువల్ గా టెక్స్ట్ బుక్ లో ఉన్నది ఏంటి అంటే ఉమఖతోం వే సిజవే అనేది ఉంటుంది. అయితే ఉమఖతో అనకుండా ఉమఖేతో అన్నాడు, ఖే అన్నాడు. ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. కాబట్టి స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది కాబట్టి ఈ ప్రశ్నని ఎవరైతే అటెంప్ట్ చేస్తారో వాళ్ళకి మార్క్స్ యాడ్ అవుతాయండి. ఎవరైతే అటెంప్ట్ చేయరో వాళ్ళకి మార్క్స్ యాడ్ అవ్వవు. అలాగే క్వశ్చన్ నెంబర్ 6 గా గమనిస్తే మనకి లేఖక పరిచయం. లేఖక పరిచయంలో కూడా మనకి విజ్ఞాన్ విషయ సంబంధి అని ఉంటుందండి. టెక్స్ట్ బుక్ లో మనకి పారాగ్రాఫ్ విజ్ఞాన్ విషయ సంబంధి డేర్ సార్ నిబంధన విషయ అని ఉంటుంది. అయితే మన క్వశ్చన్ పేపర్ లో 2వ ప్రశ్నలో అంటే 6వ ప్రశ్న 2వ క్వశ్చన్ లో సబ్ క్వశ్చన్ 2లో విజ్ఞాపన్ మహాప్రాణ్ ఆలో ఏమని ఇచ్చారండి? విజ్ఞాపన్ అని స్పెల్లింగ్ మిస్టేక్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ ప్రశ్న కూడా గవర్నమెంట్ మనకి యాడ్ మార్క్స్ ని యాడ్ చేయడం జరుగుతుంది. మరి ఇంగ్లీష్ విషయానికి వస్తే క్వశ్చన్ నెంబర్ 28 ఏదైతే వ్యతిరేక పదాలు ఉన్నాయో, క్వశ్చన్ నెంబర్ 28 4 వ్యతిరేక పదాలు ఏవైతే ఉన్నాయో అవి వర్క్ బుక్ నుండి ఇవ్వడం జరిగింది, టెక్స్ట్ బుక్ నుండి కాకుండా. అందుకని గవర్నమెంట్ ఆ 4 మార్కులు కూడా యాడ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఎవరికి యాడ్ అవుతాయి ఇవి? ఎవరైతే ఆ ప్రశ్నని అటెంప్ట్ చేశారో వారికి మాత్రమే యాడ్ అవుతాయి. ఇలాంటి మరిన్ని వివరాల కోసం అలాగే హిందీ గురించి ఎవరైతే రాబోతున్నటువంటి బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా మీరు పేరెంట్స్ అయి ఉన్నట్టయితే మీ పిల్లల కోసం ఆ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే 10 మందికి షేర్ చేయండి. ధన్యవాదాలు.